UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లక్ష మెజార్టీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు. అలాంటిది రేవంత్ రెడ్డి వద్దన్నానని మనం కలిసి పోరాడదాం, సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా. మొన్న అమెరికా వెళ్ళాడు, దేశాలు తిరిగాడు. చూసారా, సౌత్ కొరియాలో టూరిస్టులో తిరుగుతున్నాడు, ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకుని. ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే, అమెరికా అంతా తిరుగుతుంటే. రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు? 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలు నా అభిమానులు, నా ఫాలోవర్స్ అని అందరూ మీ అందరికీ తెలుసు. అలాంటిది రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిటి పెట్టకుండా ఈరోజు 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు? ఏదో కొంతమంది లేడీస్కి ఫ్రీ బస్సు, కర్ణాటకలో అందరు లేడీస్కి ఫ్రీ బస్సే. ఇక్కడ 4 బస్సులు వేస్తే అక్కడ 400 బస్సులు వేశారు. ఈ గిమిక్స్ ఎంతకాలం రేవంత్ రెడ్డి? ఆగస్టు 31 డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను? జైపాల్ రెడ్డితో ఆ నెంబర్లు కూడా అనౌన్స్ చేశాను. రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు కలుసుకున్నాం? రమ్మంటే సెక్రటరియట్కి వెళ్ళాను, రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళా. ఎంతో ఆశించి నేను ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అయ్యాను. కుర్రోడ్రా, చిన్నోడ్రా, తెలివైనోడు, పని చేస్తాడు, మంచోడు అని మోసపోయాను. ఇప్పుడు 100 సార్లు కాల్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రా అంటే రాడు. కేసీఆర్ కంటే నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? కేసీఆర్ కాలు గోటికి సరిపో రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ ఓనర్ పార్టీకి, నువ్వు వర్కర్వే. మొన్న టీడీపీలో నుంచి జాయిన్ అయ్యా 2017లో. కేసీఆర్ ఫైట్ చేసి, యుద్ధం చేసి, తెలంగాణ కొరకు అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అవినీతి చేశాడు కనుక చిత్తుగా ఓడిపోయాడు నాతో పెట్టుకొని. లేదంటే 30 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ మనోడు ముఖ్యమంత్రులు గుందురు నేను చెప్పినట్టు చేసి ఉంటే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అనుకున్నా. ఇప్పుడు మరి తప్పదు. 1% ఉన్న వెలమలకి, 3% ఉన్న కమ్మలకి, 5% ఉన్న రెడ్లేనా ఏలేదు మనల్ని? 60% ఉన్న బీసీలకి ఈక్వాలిటీ లేదా? ఇప్పుడు నేను లాయర్ని, 10 కేసులు వేసాను, 10 గెలిచాను. I have humbly convinced the Honorable Chief Justice of Telangana yesterday in the Honorable Court 1 that these MLAs are selling themselves, changing parties against the Constitution. I have provided how the Indira Gandhi in 1975 has been disqualified not to cast vote by then Allahabad Court. Same way, these 10 MLAs should be disqualified. In the meanwhile, the interim order should be, they should not get salaries and perks. They should not be allowed in the assembly. And they should not be permitted to cast their votes. Because they are illegal. చిన్నోళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తుంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు పెడతాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.